ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, నీ పరిశుద్ధులు నిలుచుండే స్థలంలో నిలుచుటకు నేను తగిన వాడిని కాను. నేను కేవలం అయోగ్యుడను, అపాత్రుడను, అపవిత్రుడను. మీ రక్తములో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ చేయి చాచి నా నోరు పుట్టి నా నోట మీ మాట పెట్టి నా హృదయ ధ్యానము నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం ఉన్నట్టు కృప దయచేయండి. నీ సన్నిధి అనుభవించే కృప దయచేయండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు, మీరు మాతో మాట్లాడే దేవుడు, మా స్వభావం చూపించి దాని మీద జయించే దేవుడు, మా అంతరంగం కలిగిన దేవుడు. ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు. వందనాలు యేసయ్యా. దేవా, చెప్పబడిన మాటలు, నీ వాక్యములు, అలాగే సాక్ష్యములు, పాటలు మీ సన్నిధి మాకు ఇచ్చారు. వందనాలు యేసయ్యా. జీవితాంతము నీతో నాయన, బ్రతుకాలం అంతా నీతో గడపడానికి, ఈ రీతిగా నీ సన్నిధిని అనుభవించడానికి కృప దయచేయండి. నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు నాకు కావాల్సిన మాటలు ఇచ్చి ఈ కూటం వల్ల నూతన మేలు, నూతన దీవెన, నూతన ఆశీర్వాదం పొందినట్లు సహాయం చేయండి. కేవలం మీకు మహిమ తెచ్చుకున్నాను. మాతో నాతో మాట్లాడి బలపరిచి ఉజ్జీవింపు చేయాలి. యేసుక్రీస్తు పుణ్యనామం వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునామం మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో ఉండడం ఇది ఎంతో గొప్ప భాగ్యము. ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది అని పేతురు ప్రభుతో అన్నట్లుగా మరి ఇక్కడ యూత్ మీటింగ్లో మరి మంచి సాక్ష్యము, మంచి వాక్యములు వినే భాగ్యం దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్నాను. నేను చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు ఇక్కడ మారుమనసు పొందిన వారే, కానీ నేను సిఎస్ఐ చర్చి వెళ్తూ ఉండేవాడిని. సిఎస్ఐ హాస్టల్లో చదువుకున్నాను. పైకి చాలా భక్తిగా కనబడేవాడిని. హృదయం అంతా పాడే ఉండేది. పాటలు పాడేవాడిని, హార్మోనియం వాయించేవాడిని. మనుషులు కనబడాలని, దేవుడు వినాలని, ఇప్పుడు మన ప్రియులు చెప్పినట్లుగా దేవుడు వినాలని కాదు, మనుషులు కనబడాలని, మనుషులు చూడాలని భక్తి. అంతరంగం అంతా చెడిపోయింది. చూపులు, తలంపులు, ఆశలన్నీ చెడిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ మంచి సహవాసం దేవుడు ఇచ్చాడు, దైవజనుల వాక్యం విన్నప్పుడు నా జీవితం నాకు అర్థమైంది. ఒక మాట చూస్తారా బైబిల్లో? 119వ కీర్తన 104వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయ. ఈ యూత్ మీటింగ్ ద్వారా ఇదే మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు సాక్ష్యం విన్నాం కదా, తప్పు మార్గములన్నీ అసహ్యం. ఒకప్పుడు ఇష్టము, ఇప్పుడు అసహ్యం. నిజంగా దేవుని మాటలు వినడం వల్ల తప్పు మార్గములన్నీ అసహ్యమైపోతుంది. ఆ మధ్య ఒక తమ్ముడు మారుమనసు పొందడానికి వచ్చాడు. అతను అన్నాడు, నేను వెరైటీగా టీవీ చూస్తానన్నా అన్నాడు. నేను కళ్ళతో చూడవా అన్నాడు. కళ్ళతోనే చూస్తాను, కానీ వెరైటీగా చూస్తా అన్నాడు. ఎలా చూస్తావు అన్నాను. అంటే కనురెప్ప వేయకుండా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నా అలాగే చూస్తా అన్నాడు. అంటే ఎలా చూస్తున్నాడు చూడండి, ఎంత ఇష్టమో. కానీ మారుమనసు పొందిన తర్వాత అంత అసహ్యము. అవును, నేనైతే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. నేనైతే గేట్ కూడా దూకెళ్ళే సినిమాకి అంత పిచ్చిన. సినిమా అంటే చూడకుండా ఎలా ఉండాలి అనుకునేవాడిని. చాలా ఇష్టం సినిమా అంటే. కానీ నా చూపులు, తలంపులన్నీ చెడిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి. కానీ వాక్యం విని మారుమనసు పొందిన తర్వాత ఇప్పుడు 46 ఏళ్ళైంది. సినిమా అంటే అసహ్యం. దేవునికి విరుద్ధమైనవన్నీ అసహ్యపడే కృప దేవుడిచ్చాడు. కాబట్టి నీ ఉపదేశం వినటం వలన నాకు వివేకం కలిగిన, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయ. కాబట్టి దేవుడి మాటలు మనకు వివేకం కలిగజేస్తాయి. మన నాయకులు దైవజనులు ఐజకయ్య గారు ఒకసారి ఒక యవనస్తురాలతో మాట్లాడారు. అమ్మా నాన్న ఎవరు రావట్లేదు కదా, ఎలా వచ్చావు పేరుకి
అని అంటే మా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి, ప్రభు కోరికలు తీరుస్తాడని చెప్పింది, అందుకే వచ్చాను అని అంది. అమ్మా ఏంటమ్మా నీ కోరిక అని అడిగాను. అడిగితే ఆమె అంది, మా ఇంట్లో మేము అద్దెకుంటున్నాము, మా ఇంట్లో మేము ఉన్నామండి, మా ఇంటి ఎదురు కొంతమంది స్టూడెంట్స్ అద్దెకుంటున్నారు, వాళ్ళలో ఒక కుర్రోడు చూపు నా చూపు కలిసింది, మాట కలిసింది, మరి మేము చాటింగ్ చేసుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకని మా ఫ్రెండ్ చెప్పిందండి ప్రభు కోరికలు తీరుస్తాడని, అందుకే వచ్చాను అని చెప్పింది. అమ్మ మరి 3-4 వారాల నుండి వస్తున్నావు కదా, నీ కోరిక ఏమన్నా తీరిందా అని అడిగాను. అడిగితే ఆ ఉంది, అయ్యా నేను మొదటి వారం వచ్చి వాక్యం ఉన్నప్పుడే నా కోరికే నాకు తప్పని అర్థమైందండి. నా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఎంత గొప్ప చేస్తే వాళ్ళ కష్టార్జితాన్ని వారి రక్తాన్ని రూపాయిగా మార్చి నన్ను చదివించి ఎంత గొప్ప చేస్తే నేను ఈ మధ్య పరిచయమైన వ్యక్తి కోసం నా తల్లిదండ్రులు దుఃఖ పెట్టాలా? ఇది తప్పు నాకు అర్థమైంది. నేను అదంతా వదిలేశానండి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆయన కోసం వచ్చానండి అని చెప్పింది. కాబట్టి దేవుని మాటలు వినటం వలన వివేకం కలుగుతుంది, తప్పు మార్గములన్నీ అసహ్యమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నా జీవితంలో చిన్న వయసులోనే పైకి భక్తిగా ఉండేవాడిని, కానీ అంతరంగం అంతా చెడి ఉండేది, హృదయం అంతా పాడై ఉండేది. కానీ వేషధారణ, పైకి భక్తి, లోపలంతా యుక్తి, అపవాది బానిసత్వంలోని ఒక్క మంచి చూపు ఉండేది కాదు, మంచి తలం ఉండేది కాదు. బైబిల్లో 6:5 ఉన్నట్లుగా ఆదికాండంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని, తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునంది హృదయంలో దేవుడు నొచ్చుకున్నట్లుగా నా హృదయం అంతా చెడ్డ, బాల్యం నుండి నా హృదయంలో చెడ్డగా ఉండేది, అంతరంగం అంతా చెడిన స్థితిలో ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు విన్నానో నా జీవితంలో పరివర్తన దొరికింది. మనము బైబిల్ గ్రంథంలో ఆదికాండం 34వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ యాకోబుకి ఒక కుమార్తె ఉంది. యాకోబుకి మొత్తం 13 మంది పిల్లలు, 12 మంది మగ పిల్లలు, ఒక పాప. ఈయన చూడ అంతమంది పిల్లల్లో ఒక పాప ఉంటే ఎంత గారాబంగా ఉండేదో, ఎంత చక్కగా పెంచారో. కానీ ఆమె మరి ప్రక్కనున్న 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చూడండి, చూడడానికి వెళ్ళింది. ఎవరిని నేను కొంతమందిని చూసేవాడిని, కాలేజ్ అవ్వగానే కొంతమంది మగపిల్లలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాదు, కానీ కాలేజీ విడిచిపెట్టగానే వెళ్తూ ఉండేవాళ్ళు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి కూడా ఎందుకయ్యా వచ్చేదంటే ఎవరో ఆడపిల్ల కోసం, ఎవరో మగపిల్ల కోసం. ఎంత భయంకరంగా చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈమె ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. వెళ్ళింది. మా పిల్లలు కొన్నిసార్లు పిక్నిక్ వెళ్తాం, స్టూడెంట్స్ అందరు వెళ్తున్నారన్న పంపివ్వడం కాదు. ఆ మధ్య ఒక తమ్ముడు నన్ను ఏడుస్తూ చెప్పాడు ఏంటంటే, అన్న నేను ఎన్సీసీకి వెళ్ళాను. ఎన్సీసీకి వెళ్ళినప్పుడు మగపిల్లల క్యాంప్ వేరుగా ఉండేది, ఆడపిల్లల క్యాంప్ వేరుగా ఉండేది. కానీ ఆ క్యాంపులో నేను పాపంలో పడిపోయాను అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్యాంపుకి వెళ్ళాడు, ఎన్సీసీకి వెళ్ళాడు, తల్లిదండ్రులకు ఎన్సీసీకి వెళ్ళాడు. కానీ తాను చెప్పింది ఏంటంటే, దేవుని వాక్యం విన్న తర్వాత, తన తప్పు తనకు అర్థమైన తర్వాత వచ్చి ఓపెన్ అయి చెప్తున్నాడు, అన్న ఇలాంటి స్థితిలో నేనున్నాను, పాపంలో పడిపోయాను అని ఒప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ యాకోబు కుమార్తె దీనా వెళ్ళింది, ఆ కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. చూచి వద్దామని వెళితే
తన జీవితమే పాడైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు ఆ రాజకుమారుడు మరి ఆమెను పాడు చేశాడు. తన జీవితం పతనమైపోయింది. చూడండి, వెళ్ళింది, పతనమైపోయింది. దైవరంగంలో మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే అమ్నోన్ అనే వ్యక్తి కనపడతాడు మనకి. ఒకసారి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ కూడా అమ్నోన్ అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతడు రోజు రోజు చిక్కిపోతున్నాడు. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. యవ్వనస్తులు వీళ్ళు. ఆ ఫ్రెండ్ చుట్టమే, కానీ అతడు బహు కపటం గలవాడు. చూడండి, అతడు ఎలాంటి వాడంటే, ఎందుకు చిక్కిపోతున్నావు నువ్వు, నీ సంగతి ఏంటో చెప్పు అన్నాడు. చెప్పమంటే చెప్పాడు. చెప్పగానే బుద్ధి లేవాడా? ఇలాంటి తలంపు వస్తాంటారా? ఇలాంటి తలంపు రావచ్చా? తప్పు కదా అని చెప్పవలసిన వాడు ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారం ఇతను చేశాడు. ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా ఉన్నాడో, తాను అనుకున్నది జరిగించిన తర్వాత ఆ వ్యక్తి మీద అంత అసహ్యత పుట్టింది. అపవాది అయిన వాడు ఎంతో ఇష్టత పుట్టిస్తాడు చెడు చేయడానికి, ఎంతో ఇష్టత పుట్టిస్తాడు చెడుగా మాట్లాడడానికి, చెడుగా ప్రవర్తించడానికి, చెడు చేయడానికి వాడు ప్రేరేపిస్తాడు. కానీ చేసిన తర్వాత వాడు వదిలేస్తాడు. అప్పుడు మనం ఎంతో బాధపడతాం. కానీ యేసు ప్రభు చెడు నుండి మళ్ళిస్తాడు, పాపపు స్వభావం నుండి విడిపిస్తాడు, అంతరంగంలో జయిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ దినాల్లో మనం దేవుడి వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఎలాంటి విజయం ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఈ అమ్నోను చివరికి చంపబడిపోయాడు. తన ఆశలు తీర్చుకున్నాడు కానీ చంపబడిపోయాడు. ఈ దీన తన ప్రవర్తనను బట్టి ఆ షెకెము ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ, పురుషులందరూ చంపబడిపోయారు. ఒక వ్యక్తి యొక్క పాపపు స్వభావం, లేక ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఒక వ్యక్తి యొక్క దురాలోచన, వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఎంత నష్టం తెచ్చినామో చూడండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి ఒక ఇంట్లో యవనస్తురాల్ని ఒక వ్యక్తిని ప్రేమించడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, ఆ తండ్రి అతన్ని చంపివేయడం, రకరకాలుగా మనం వింటున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కానీ మనకున్న భాగ్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యం వినినప్పుడు దేవునికి అయిష్టమైన విడిచిపెట్టి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ, దేవుని బిడ్డలకు మన హృదయం విప్పుకొని చెప్పుకున్నప్పుడు ఎంత ప్రశాంతతో, ఎలాంటి జయమో, ఎలాంటి ఆనందమో, దేవుని చిత్తములో జరిగిన వివాహం వల్ల ఎంత తృప్తో. కాబట్టి ఇప్పుడు సాక్ష్యం విన్నాం కదా దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అమ్నోను చంపబడిపోయాడు. దీన తన జీవితం వల్ల ఎంత నష్టం కలిగించిందో చూడవెళ్ళింది. మనం బైబిల్లో 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే సంసోను కనబడతాడు. అతడు కూడా తిమ్నాకు వెళ్తాడు, చూస్తాడు. ఒక స్త్రీని చూశాడు. చూసాము, నాకు ఇష్టం, నాకు పెళ్లి చేయను అన్నాడు. అరే, అలా చేయకూడదు అని చెప్తే, లేదు లేదు నాకు ఇష్టమైంది చేయండి అన్నాడండి. ఈ దినాల్లో చాలా మంది నాకు ఇష్టం చేయండి అని ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారు. దయచేసి గమనించండి. ఇక్కడ సంసోను వెళ్ళాడు, చూచాడు, వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె అతనికి దక్కలేదు. తర్వాత దేవుని కొరకు నాశనం చేయబడిన వాడు, దేవుని చేత ఒక బలముగా వాడబడిన మైటీ మ్యాన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో గొప్ప బలవంతుడు. అలాంటి బలవంతుడు
దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చేతిలో ఏమీ లేకపోయినా ఒక మేక పిల్లలు చీల్చినట్టు చీల్చివేశాడు సింహాన్ని. అలాంటి బలమైన యోధుడు. కానీ ఒక స్త్రీ చేతిలో, దెలీలా చేతిలో ఓడిపోయాడు. కన్నులు కన్నులు ఓడబెరికేశాడు. కారణం ఏంటో తెలుసా? ఏ కంటితో చూచాడు ఆ కన్నులు ఓడబెరకబడిపోయాడు. ఏ కంటితో చూచాడు కన్నులు లేనివాడైపోయాడు, గుడ్డివాడైపోయాడు. ఎలాంటి హీన స్థితికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం చదివి వాక్యానుసారంగా జీవించి మన బ్రతుకును దిద్దుకుంటే తప్పు మార్గాలన్నీ అసహ్యమవుతాయి. కానీ దేవుని వాక్యానికి లోబడకపోయినట్లయితే మన జీవితంలో ఎలాంటి గుడ్డి వారం అయిపోతామో, ఎలాంటి గుడ్డితనం కలుగు చేస్తాడు అపవాది. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత, దేవుని క్రీస్తు ప్రకాశము మన మీద ప్రకాశింపుకున్నట్లు, ఆయన ఎరుక్కున్నట్లుగా మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తాడు. కాబట్టి మేలైనది కీడుగా కనబడుతుంది, కీడు మేలుగా కనబడుతుంది. అపవాది చేసేదంతా ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు మంచిని చెడుగా, చెడును మంచిగా చూపిస్తాడు. అదే మనకి ఇష్టమై, చెడే మనకి ఇష్టమైపోయేలా చేస్తాడు. కానీ తర్వాత ఎంత అసహ్యమైన అది ఎంతో నష్టం. అందుకే మన సూక్తి కూడా ఉంది కదా, ఇఫ్ యు లూజ్ యువర్ వెల్త్ ఇట్ కెన్ బి రికవరబుల్. ఇఫ్ యు లూజ్ యువర్ హెల్త్ ఇట్ కెన్ బి రికవరబుల్. ఇఫ్ యు లూజ్ యువర్ క్యారెక్టర్ ఇట్ కాంట్ బి రికవరబుల్. కాబట్టి ధనం పోయినా, ఆరోగ్యం పోయినా వస్తుంది. కానీ మన గుణశీలాన్ని పోగొట్టుకుంటే రాదు అని సామెత ఉంది. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎంత పాపులమైన, ఎంత అపవిత్రంగా బ్రతికిన వారమైనా పవిత్రమైన కన్యకగా మారుస్తాడు దేవుడు. ఎంత హీనమైన స్థితిలో బ్రతికిన వారమైనా పవిత్ర కన్యకగా దేవుడు మనం నిలవబెట్టడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, మరి దావీదును చూడండి, అతను కూడా ఎంతో బలవంతుడు, ఎంతో చక్కని వాడు, ఎంతో దేవుని ఆత్మ చేత నింపబడి యుద్ధము యెహోవాదే అని గొలియాతును చీల్చివేశాడు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపివేశాడు. ఎంతో బలమైన వాడు. కానీ తన జీవితంలో ఎన్ని కీర్తనలు రాశాడు, ఎంత దేవుని పొగిడాడు, ఎంత చక్కగా పాడాడు, ఎంత నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దేవుడే అతని విషయం చెప్పాడు. కానీ అతడు కన్నులతో చూచాడు. అతడు ఎప్పుడు యుద్ధం చేయవలసిన వాడు, లేక యుద్ధం జరుగుతున్న ప్రార్థించవలసిన వాడు, ఎప్పుడు 121 కీర్తనలు కొండలు తట్టిన కన్నులు ఎత్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన యెహోవానే నాకు సహాయం కలుగును అని చెప్పిన వాడు. 25వ కీర్తనలు దేవా నీ దిక్కున చూచిన ఆత్మను ఎత్తుకొనిచున్నానని చెప్పిన వాడు, ఎప్పుడు నీ కొరకు కనిపెట్టుచున్నానన్న వాడు యుద్ధ సమయంలో నిద్రపోయి మిద్దె మీదకి ఎక్కి కింద చూస్తూ ఉన్నాడు. చూడరాని దృశ్యం చూశాడు. తన జీవితంలో చేయరాని పాపం చేశాడు, మచ్చ తెచ్చుకున్నాడు. చివరికి ఎంత నష్టపోయాడు, ఎంత శ్రమ పొందాడు. సొంత కుమారుడే తన చెల్లిని పాడు చేశాడు. సొంత కుమారుడే విరోధిగా అరణ్యంలో పారిపోయేలా చేశాడు. అంశాలు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎంత హింసను అనుభవించాడో దయచేసి గమనించండి. తెలిసి తప్పు చేసినట్లయితే తెలిసి చేసిన వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఎరిగి చెడిపోతుంది యేసుని గాయం రేపితిని మోసపోతే నేను దృష్టి తొలగితే దాసుడని చూడని లెక్కలేని మాయ పడిపోతిని దిక్కులేని వాడలేనైతిని చక్కా చేసి
నా నేత్రాలు తెరచి గ్రగ్గున నేను చూడని. అవును, యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడ్డ బంధంలో ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసం కర్తయి దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి. దేవుని బిడ్డలారా, ఇతడు యేసు వైపు చూడవలసిన వాడు క్రిందికి చూశాడు. అబ్బా, నరహత్య జరిగించాడు. ఎలాంటి దేవుని నామం దూషింపబడడానికి కారణమయ్యాడు. మనం చేసే తప్పులను బట్టి దేవుని నామం దూషించబడుతుంది. దేవుని నువ్వును బట్టే కదా అన్ని జీవులు ఎదుగుతున్న నామము దూషింపబడుతున్నది అన్నాడు ప్రభు. కాబట్టి మన వలన దేవుని నామం మహిమపరచబడాలని ఆయన నిర్మించుకున్నాడు. కానీ మనము దేవునికి విరుద్ధంగా బ్రతికినందువల్ల దేవుని నామం దూషించబడుతుంది. చూడండి, మరి చివరికి మనం చూసినట్లయితే సంసోను కన్నులు ఊడబెట్టబడిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఒక్కసారి యెహోవా దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని కేక వేశాడు, ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, తిరిగి బలం పొందాడు, తిరిగి ఆత్మను పొందాడు. గొప్ప జయము తన జీవితంలో చూశాడు. దావీదు కూడా మరి 6 కీర్తనలో చూసినట్లయితే మూలుగుచు అలసిపోయాడు, కన్నీరు విడిచాడు, పడక కొట్టుకుని పోయేలా ఏడ్చాడు. అబ్బో, 51వ కీర్తన రాశాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నన్ను తులసివేయము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుమని కేక వేశాడు, ప్రార్థించాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డలారా, క్షమించబడ్డాడు, తన పాపం పరిహరించబడింది. మన జీవితంలో ఎంత పాపులమైన ప్రభు క్షమిస్తాడు. సమరయ స్త్రీని చూడండి, అనేక మంది పురుషులతో జీవిస్తున్న వ్యక్తిని మార్చాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూడండి, ఆమెను కూడా ప్రభు క్షమించమ్మా, ఎవరు శిక్ష విధింపలేదా, నేను శిక్ష విధింపనన్నారు. కాబట్టి ఎంత పాపినైనా, ఎలాంటి పాపమునైనా, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి మనల్ని మార్చి మనల్ని పరిశుద్ధపరచగల సమర్థుడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చే ఈ తరుణాన్ని ఉపయోగించుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన హృదయాన్ని దిద్దుకుందాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దావీదు సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, గొల్యాతును జయించాడు. కానీ తన యౌవన కాలంలో, తన జీవితంలో మనం చూసినట్లయితే బత్షెబ చేతిలో ఓడిపోయాడు. మరి సంసోను చూసినట్లయితే 300 నక్కలను పట్టుకోగలిగాడు. పచ్చి గాడి దవడ ఎత్తుతో 1000 మందిని కుప్పుకూర్చాడు. ఆ ఊరు గేటుని తీసి, గేటు వేయబడినప్పుడు ఆ పెద్ద గేటునే, న్యూజిలాండ్లో కొమ్మ ఉంటుంది కుక్కల గేట్ అని, ఎంత పెద్ద గేటో చూడండి, అలాంటి గేటునే తీసి పారవేసిన సంసోను ఒక స్త్రీ చేతిలో, కొంతమంది స్త్రీల చేతిలో ఓడిపోయిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం కూర్చున్నాం, మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు, మన హృదయం మనకు తెలుసు. ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎలాంటి పాపాలు జరిగించామో, రహస్యంగా మన జీవితం ఎలా ఉన్నదో అదంతా మనకు తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని మార్చి గొప్ప విజయం ఇస్తారు. అయ్యగారు ఒకసారి సంవత్సరం గురించి చెబుతూ ఈ మాట చెప్పారు. ఆ సింహం చనిపోయిన తర్వాత కొంతకాలానికి వెళ్ళి చూస్తే దానిలో ఏముంది, తేనె కనబడుతుంది. క్రూరమైన జంతువు చచ్చింది, దాని నుండి తేనె వచ్చింది. అవును, మన జీవితంలో కూడా సింహానికి మాంసాపేక్ష ఉంటుంది. మనం కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇలాంటి వ్యక్తులమైన మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆత్మశక్తితో రోమ 8:13 ఉన్నట్లు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదు. గలతీ 5:24 ఉన్నట్లు క్రీస్తు యేసున సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేశారు. అవును,
పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి క్రూరుడైనటువంటి వ్యక్తి మార్పు చెందాడు. అతనిలో నుండి తేనె వంటి మాటలు 13-14 పత్రికలు రాశాడు. సౌలు పౌలుగా మారిపోయి ఎన్నో సంఘాలు కట్టాడు. దేవుని బిడ్డ, మనందరినీ ప్రభు మార్చి అనేకులను మార్చడానికి వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. ఎవరు బిడ్డలారా, రాబో దినమందు మన పట్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాయి దేవునికి. 29వ అధ్యాయం 11వ వచనం చూస్తే మనము ఇర్మియా గ్రంథంలో రాబో దినములను మిమ్మల్ని కూర్చిన సంగతులను, ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అవి మేలుకరమైనవి కానీ కీడుకరమైనవి కావు, హానికరమైనవి కావు. మీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నవి అని ప్రభు అంటున్నారు. అవును, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో ఆయన తలంపులు అంత గొప్పవి. ఇసుక కంటే ఎక్కువగా అంత ఎక్కువైన తలంపులు కలిగిన దేవుడు మనల్ని ఎంతగా ఎలాంటి పరిస్థితులను వైపునైనా మనం వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. మనం అప్పగించుకుంటే ఒక పర్యాయమైన దేవుని వాక్యం విన్నాను. అప్పుడు నాలాంటి వ్యక్తులు కూడా మీరు వాడుకుంటారు ప్రభు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని దైవజనులు ప్రసంగిస్తూ మన వంటి వాడే కానీ ఇలా వాడుకున్నాడు. మనలాంటి వాడినే, అవును, సమరయ స్త్రీ వంటి వారిని వాడుకున్నాడు దేవుడు. దావీదును వాడుకున్నాడు, సంసోను వాడుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి కుమారత్వం ఇచ్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఎంత నీచమైన స్థితిలో ఉన్నా దేవుడు మనం లేవనెత్తి బలపరిచి వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. మీరు నమ్మండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే అతి నీచమైన బుద్ధి గలవాడు. నా స్వభావం మంచిది కాదు, నా అంతరంగం అంతా చెడిపోయి ఉండేది, నా తలంపులన్నీ పాడై ఉండేవి. కానీ క్రీస్తు ప్రభు కృప వల్ల, దేవుని వాక్యము, దేవుని సన్నిధి దొరకటం వల్ల ఎంత గొప్ప ధన్యత. దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి హృదయాన్ని పంచుకొని మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి జయం, ఎలాంటి అంతరంగములు విజయం. కాబట్టి దేవుని బిడ్డల, దేవుడు మనకు గొప్ప విజయం అవడానికి ఆశపడుతున్నాడు. మరి దైవజనం చెప్పిన మాట నన్ను ఒకటి గట్టిగా పట్టుకుంది. ఈ దేహాన్ని ఏ అపవిత్రత అంటకుండా పవిత్రంగా నీ జీవితాన్ని కాపాడుకుంటే 1000 మందికి ఆశీర్వాదం అవుతాం అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎందుకు చెడిపోవాలి, నేను ఎందుకు ఇతరులను చెడగొట్టాలి, నా జీవితానికి ఎందుకు శాపం తెచ్చుకోవాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను 1000 మందికి ఆశీర్వాదం అవ్వాలనుకున్నాను. నా జీవితంలో మరి నిజంగానే చాలా పేదరికం నుండి వచ్చాను. మా అమ్మ ఎక్కడ పాసి పని చేసి సరిగ్గా తెచ్చిపెట్టేది. ఎవరో పాత బట్టలు వేసుకునే వాడిని. మీరు అన్నం పాడైతే పారేస్తారు, కానీ పారేసే అన్నం తిన్నవాడిని, మాడిపోయిన అన్నంలో నీళ్లు వేసుకుని ఉప్పు వేసుకుని తిన్నవాడిని, చాలా చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని, ప్యాంటుతో డిగ్రీ చదివినవాడిని. చాలా హీన స్థితి నాది. కూలికెళ్ళి పుస్తకాలు కొనుక్కునేవాడిని. ఇలాంటి స్థితిలో ఈ మంచి సహవాసం నాకు దొరికింది. దేవుని వాక్యం విన్నాను. నేను 15 సంవత్సరంలో మార్పు చెందాను. 15 సంవత్సరాలు తరబితి పొందాను. 30వ సంవత్సరంలో, 29వ సంవత్సరంలో పెళ్లి చేశారు. 30వ సంవత్సరంలో నేను విశాఖపట్నం సేవకు వెళ్ళాను. విశ్వాసం నేర్పించారు. దేవుని పిల్లరా, నేను సైకిల్ తొక్కుకోవడం చూడాలి, తిన్నగా చూడాలి. నాకు విమానం అంటే ఇష్టం. సన్నగా 40 దాకా చూసేవాడిని. అలాగా విమానం అంటే ఇష్టం. సైకిల్ తొక్కుతూ విమానాన్ని చూశాను, కంపలో పడ్డాను. అలాంటి నన్ను అనేక దేశాలు తీసుకుని వెళ్ళి సహవాసం ద్వారా వాడుకున్నాడు దేవుడు. ఒక పర్యాయం థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్లో వ్యభిచారమే వ్యాపారం. కానీ అక్కడ ఒక గదిలో బాగా ప్రార్థన చేసుకున్నాను. నాకు విదేశం వెళ్ళినప్పుడు అవసరమైతే ఉపవాసం ఉంటాను, బాగా బైబిల్ చదువుకున్నాను. అవసరమైతే అపోస్తలుల కార్యాలు ఆ పుస్తకం చదివేస్తాను. అలా బైబిల్ బాగా చదవాలని ఆశ. ఇక్కడ ట్రైనింగ్ ఇంటికి వెళ్ళేసరికి 40 అధ్యాయాలు 40 అధ్యాయాలు అలా చదివిన రోజులు కూడా ఉంది. దేవుని వాక్యం బాగా చదవాలి అనే ఆశ. ఒకసారి మోకాళ్ళపై చదవాలనుకున్నాను. చదవడానికి సహాయం చేసే దేవుడు. ఇది గొప్ప కోసం కాదు, కానీ వాక్యాన్ని బాగా చదువుతుంటే ఎంత తృప్తిగా ఉంటుందో దాన్ని అర్థం చేసుకుంటు. కొన్నిసార్లు ఈ పేజ్ అయిపోయేది, మనసు ఎక్కడో ఉండేది. అరే బుద్ధి లేనివాడు అలా కాదు, సరిగ్గా చదవరా అని చదువుకునేవాడు. సరే, ఆ థాయిలాండ్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎవరో నలుగుతారు. మనవాడు బయటికి వెళ్ళి లేట్గా, మనవాళ్ళు కదా లేట్గా తీశాను.
ఒక అమ్మాయి అటు నా తలుపు దాని అటు వెళ్ళింది. తలుపు తీయగానే మళ్ళీ వెనక్కి తిరిగింది రావడానికి. వెంటనే లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాను. దేవుని పిల్లరా, దైవ గ్రంథంలో ఉన్న భక్తులైన వారు మరి యోసేపును చూస్తే సింహాన్ని జయించలేదు, యుద్ధాలు చేసినట్టు కనబడదు, కానీ మనస్సాక్షిని కాపాడుకున్నాడు. దేవుని భయం, అతను ప్రార్థన చేసినట్టు కూడా నేను బైబిల్లో చూడలేదు, కానీ అతను నేను దేవునికి భయపడువాడను అన్నాడు. ఇది ఒక్కటే మనకు కావాలి. దైవ భయం ఎవరికి ఉంటుందో వారు దేవుని భయం కొరకు వాడబడతారు. అబ్బా, అతని దేవుడు ఎలా వాడుకున్నాడు, ఐగుప్తు దేశానికి ఆశీర్వాదం చేశాడు. దేవుని పిల్లరా, మోషే నరహంతకుడే, కానీ దేవుడు అతన్ని మార్చి లక్షలాది ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి వాడుకున్నాడు. ఇక్కడ ఉన్న మనలను ఏ దేశంలో వాడుకుంటాడో, ఏ రాష్ట్రానికి పంపిస్తాడో, ఎక్కడ దేవుడు మనల్ని నిలబెట్టడానికి వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. మనం అప్పగించుకుంటే అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాడు. దేవుని పిల్లరా, నిన్ను నన్ను రక్షించిన కొరకు క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టారు. ఆయన రక్తమంతా కాల్చారు, ఆయన శిలువలో వేలాడారు. మనల్ని మార్చడానికి ఆయన ఆశపడుతున్నాడు. 2 సందర్భాలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మరి ఎలీషా కరువు దినాల్లో ఆ శిష్యుడితో ఒక అతనితో ఏం చెప్పాడంటే, పెద్ద కుండ ఒకటి పెట్టి దానిలో కూరాకులు తరిగి కూర వంట చేయని చెప్పాడు. నాకు తెలుసు, తోటకూర వండితే ఉడకబెట్టుకుని తిన్న రోజులు తెలుసు. ఆకలి చాలా ఉండేది. నిమ్మకాయ తోలుతో కూడా నవ్వులేసి నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. చాలా కరువు. మరి ఎలీషా దినాల్లో కరువు వచ్చింది. అప్పుడు కూరాకులు వండి పెద్ద కూర వండమన్నాడు. ఆ కూర వంట చేసి అన్నం వల్ల కూర వండితే అది నోట్లో పెట్టుకున్నారు. అది గుణమరుగక వెర్రి ద్రాక్ష ఆకులు పోసాడు. అవి తినగానే నోట్లో పెట్టుకుని, అయ్యో దైవజనుడా, కుండలో విషం ఉన్నది అని కేక వేశారు. అప్పుడు పిండి కొంత తీసుకురమ్మన్నారు. ఆ పిండి కలుపుగానే ఏ జబ్బు కనపడలేదు. అలాగే ఎలీషా ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం అయ్యా చూడడానికి రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మంచివి కాదు అంటారు. అంటే అప్పుడు కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకున్నామంటారు. ఆ ఓటు యువతలు తీసుకుని వెళ్ళి దాన్ని నేను బాగు చేస్తున్నా అని చెప్పినప్పుడు నేటి వరకు మంచిదై ఉన్నది, మరణం కలగలేదు అని రాయబడదు. కాబట్టి ఆ నీరు తాగి చనిపోయే పరిస్థితి అనమాట. భూమి నిస్సారమైపోయిన పరిస్థితి. కానీ ఎలీషా అక్కడ ఎంత ఆశీర్వాదంగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మనలను ఒక ఎలీషా లాగా చేయాలని, ఏలియా దగ్గర ఎలీషా ఎలా నేర్చుకున్నాడు, మోషే దగ్గర యెహోషువ ఎలా నేర్చుకున్నాడు, ఏలీ దగ్గర ఈ సమూయేలు ఎలాగ భక్తి నేర్చుకున్నాడు, భక్తులైన వారి దగ్గర మనం నేర్చుకొని అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఆ పిండి కొంచెం తీసుకొచ్చారు. ఆ పిండి కలుపుగానే ఆ పిండి క్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు నలుగొట్టబడ్డారు. మన కొండ నిండా చేదు, మన హృదయం నిండా పాపము, శరీరాశ, నేత్రాశ, జీవగుణము, హృదయంలో నుండి వచ్చే దురాలోచనలు, జానత్వము, దొంగతనం, పెద్ద లిస్ట్ మనకు కనబడుతుంది మార్కు 7:21 నుండి చూస్తే. కాబట్టి ఈ శరీర కార్యం ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి. అవును, నిలువెల్ల విషయమే. కానీ క్రీస్తు యేసును పిండి కొంచెం కలిపితే మన బుద్ధి అంతా మారిపోతే, మన స్వభావమే మారిపోతే, ఏ జబ్బు లేని వారం అయిపోతాం. ఒక్కసారి యేసు ప్రభు శిలువ వైపు చూస్తూ మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే మన బ్రతుకులు మార్చి, మన బుద్ధిని మార్చి మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి ఆశపడుతున్నాడు. ఒకసారి యేసు ప్రభువును పిండిని మనం కొంచెం కలుపుకుంటే, ఆయన రక్తంలో మనం కడగబడితే, శుద్ధి చేయబడితే, మనం పవిత్రమైన కన్యకగా, పరిశుద్ధమైన వ్యక్తులుగా ఆయన రాకలు ఎత్తబడడానికి గొప్ప అవకాశం ఈ రిట్రీట్. కాబట్టి ఈ మొదటి రిట్రీట్లోనే మన హృదయంలో ఉన్న విషమంతా విరిగిపోయినట్లుగా, ఆయన రక్తంలో కడగబడినట్లుగా ఒక్కసారి యేసయ్య శిలువ వైపు చూద్దాం. నీచమైన బుద్ధి గల నన్ను ప్రభు మార్చారు, నా బ్రతుకులు మార్చారు. దేవునికి ఇష్టంగా బ్రతకడానికి, ఆయన అప్పగించుకోవడానికి సహాయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనందరం కూడా యేసయ్య వైపు చూద్దాం. ఒక్కసారి శిలువ వైపు చూస్తూ మన హృదయాన్ని దిద్దుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య,
నా జీవితంలో అనేక సార్లు కొన్ని విషయాల్లో భలే జయం పొందాను, కానీ కొన్ని విషయాలు ఓడిపోయాను యేసయ్యా. దావీదు అనేక విషయాలు జయములు పొందాడు, కానీ ఊరియా భార్య విషయంలో తప్ప అని రాయబడుతుంది ఆయన. సంసోను ఎన్నో విషయాలు జయాలు పొందాడు, కానీ ఎన్ని విషయాలు తప్పిపోయాడు యేసయ్యా. నన్ను క్షమించండి యేసయ్యా. నేను కూడా అనేక సార్లు తప్పిపోయాను యేసయ్యా. అనేక సార్లు నా చూపులో తప్పిపోయాను యేసయ్యా, నా క్రియల్లో తప్పిపోయాను యేసయ్యా, నా మాటల్లో తప్పిపోయాను యేసయ్యా, నా నీచమైన బుద్ధి మార్చండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా. ఒకసారి చిన్న కేక వేద్దామా? ఒకసారి యేసయ్య సన్నిధిలో నోరు తెరుద్దాం. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను మార్చండి ప్రభువా. నిన్ను కూడా, నీ నుండి కూడా, నా నుండి తేనె వంటి మాటలు దేవుడు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. మన పాపం స్వభావం చచ్చినట్లయితే ఎంతోమందికి మేలుకరమైపోతాం. ఒకసారి చిన్న కేక వేద్దామా? నోరు తెరుద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నా కొరకు నలుగొట్టబడి యేసయ్య, నా కొరకు పిండి చేయబడి యేసయ్య, నా కొరకు రక్తం కాచిన యేసయ్య, నా చెడ్డ తలంపును బట్టి నీ తల మీద ముళ్ళ కిరీటం, నా చెడ్డ చూపును బట్టి, నా చెడ్డ మనసును బట్టి, నా చెడ్డ హృదయమును బట్టి ఎలాంటి హింసను అనుభవించవేసే నన్ను క్షమించండి యేసయ్య. నా చెడ్డ చేతలను బట్టి నీ చేతులకు మేకులు, నా చెడ్డ నడతను బట్టి నీ కాళ్ళలో మేకులు, నన్ను క్షమించండి యేసయ్య, నన్ను మార్చండి యేసయ్య. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందామా? నా ప్రభువా నా బుద్ధిని మార్చండి ప్రభువా అని ఒకసారి చిన్న ప్రార్థన నోరు తెరుద్దాం. మీరా చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి యేసయ్యకి అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా నన్ను క్షమించండి, నన్ను మార్చండి అని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను క్షమించండి, నన్ను మార్చండి యేసయ్య, నన్ను సరిచేయండి యేసయ్య. అబ్బో ఎన్ని తప్పులు చేశాను యేసయ్య, నా వల్ల బాధపడుతున్నారు యేసయ్య, నా వల్ల ఎంతమంది నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, నా సేవకులు ఎంత బాధపడుతున్నారు, నా ఇరుగు పొరుగు వారు ఎంత బాధ పెడుతున్నాను యేసయ్య. నా బుద్ధి పనికి మాలిన ఈ బుద్ధిని బట్టి, నా వ్యర్థమైన క్రియలను బట్టి ఎంత హింస పెడుతున్నాను యేసయ్య. నన్ను క్షమించండి యేసయ్య, నన్ను మార్చండి యేసయ్య. ఒకసారి కేక వేద్దాం, నోరు తెరుద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వశక్తుల నన్ను క్షమించండి దేవా. కేవలం అయ్యుగుడను దేవా, ఏ మంచి లేదు, నీచమైన బుద్ధి గల నన్ను ప్రేమించి నీ పని చేసే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు యేసయ్య. దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై, మంచి సహవాసం, మంచి ఆత్మీయ తల్లిదండ్రులకి, మా వేరుగా ప్రార్థించే బృందముకే మీకు వందనాలు యేసయ్య. పెద్దమైన వారు ఫలింప చేయండి దేవా. ఈ లోకంలో జయించిన విజయం చేత పట్టుకొని దేవ నీతో నిబడితో కలిసి సమకూర్చే కృప దయచేయండి. నీ వాక్కుమాల ముద్ర వేసి ఫలింప చేయండి. మీ చేతిలో బలమైన సాధనములు, తప్పు మార్గములన్నీ ప్రభు అసహించుకొని నీకు ఇష్టంగా బ్రతికి నీ దీవెనలు పొందే కృప దయచేయండి. యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.